స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సేవింగ్స్ పెద్దవాళ్ళకి అవసరం, పిల్లలకి అలవాటు చేయాలి. పెద్దవాళ్ళని చేస్తే పిల్లలు చేస్తారంటారు కదా, ఎలా అలవాటు చేయాలి, మనం ఎలా సేవ్ చేయాలి? ఇన్ని చేసామో సేవింగ్ వీడియో చాలా చేసాం, అయినా మీరు మళ్ళీ చెప్పాల్సిందే రమగారు, కొత్త పాయింట్స్ చెప్పండి. రోజుకి 5 రూపాయలు చొప్పున దాచుకోండి అని చెప్పాం. పిల్లల్లో సేవింగ్స్ అంటే జయ, పిల్లలకి ఇది నాది, ఇది నాకే అలాంటి భావాలు రేకెత్తించాలి మనం. అప్పుడప్పుడు అది కొంచెం మిస్ఫైర్ అవుతుంటాయి. ఎవరైనా పిల్లలు పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తారా, ఏ కజిన్సో, పిల్లాడికి 500 100 ఇచ్చారనుకో, వాడు నేను అది కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా అంటాడు. బయటకు వెళ్ళినప్పుడల్లా నా డబ్బుల్లోదేనా అని అడుగుతూ ఉంటారు పిల్లలు. అవును, నా 100 రూపీస్లోదే, నా డబ్బులే, నేనే అని, నావి అని ఆ సొంత మనతో అన్ని కొనిపించేస్తుంటారు. వాడి 100 రూపాయల్లోంచి 30 రూపాయలు కూడా వాడు మనకి ఇవ్వరు. వాడి 100, వాడి డబ్బులు, వాడి జాగ్రత్త, వాడే కొనుక్కోవటం, వాడే దాచుకోవటం. ఇది అలవాటు చేస్తే మంచిదే. కాకపోతే అప్పుడప్పుడు వాడు షేర్ చేయాలి కూడా. పిల్లలకి మన చిన్నప్పుడు ఈ ముంతలు, కిడ్డీ బ్యాంకులు, పిగ్గీ బ్యాంక్స్, సొంత అకౌంట్లు, తన అకౌంట్ని తను చూసుకుంటూ ఉండటము, అలాంటివి నేర్పించడం మంచిదే. ఏదో ఒక హిందీ సినిమా చూసా, అందులో ఇంత పిల్ల ఉంటుంది, అది వాళ్ళ ఆస్తులు ఏదో నష్టం వచ్చింది, అన్ని డబ్బులు అని ఏదో మాట్లాడుకుంటుంటే పెద్దవాళ్ళు, అది ఎంతసేపు నా డబ్బులు అని అడుగుతుంటుంది అనమాట. నా హిస్సా నాకు ఎప్పుడు దొరుకుతుంది అంటుంది. నా హిస్సా ఎప్పుడు వస్తుందంటే అది చెప్తాడు, మా తాత నాయనమ్మ చచ్చిపోతే నాన్నకి, మా నాన్నకి, మా నాన్న చచ్చిపోతే మా అమ్మకి, మా అమ్మ చచ్చిపోతే నాకు మీ అమ్మకి, మేము చచ్చిపోయాక నీకు వస్తుంది. అబ్బా చాలా టైం ఉందే అంటుంది. వీళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోతే ఎప్పుడు వస్తుంది, అక్కడి నుంచి నష్టపోయింది. నా డబ్బులు మాత్రం నేను ఇవ్వను, మీరు కావాలంటే మీ డబ్బుల నుంచి చూపించుకోండి, నా జాయిదాత్ మాత్రం నేను ఇవ్వనంటుంది. ఇంత పిల్ల క్యారెక్టర్ బాగా టిపికల్ గా కనపడుతుంది సినిమాలో. ఏదో హిందీ పిక్చరు, నాకు ఈ చిట్టి పిల్లల క్యారెక్టర్లు బాగా ఇష్టం కదా మీకు. తనది జాగ్రత్త పెట్టుకోవాలి అన్న ఆలోచన చాలా మంచిది పిల్లలకి. మనము డబ్బులే కాకుండా తమ బాంధవ్యాన్ని రక్షించుకునే రకంగా కూడా మనం పిల్లలకి చెప్పుకోవచ్చు. ఎట్లా నీ డబ్బులు దాచిపెడతావో అలాగే నీ రిలేషన్ని కూడా నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి. చూడు, దానికి ఒక విషయంలో జాగ్రత్త ఉందనుకో జయ, ఒక విషయంలో. రెండో విషయాన్ని మనం అటాచ్ చేయటం సులువు కాదు, చాలా సులువు అండి కదా. ఏ రాయటం వచ్చిన వాళ్ళకి కే రాయటం ఈజీగా నేర్పించవచ్చు మనం, అంతేనా? చాలా అసలు కదా. ఈ పాయింట్ పట్టుకోండి దయచేసి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి పెట్టి పిల్లల్ని సెల్ఫిష్గా తయారు చేయటం అని పొరపాటును కూడా అనుకోవద్దు. ఇది వరకు మనం ఈ వీడియో చేసినప్పుడు జయ నాకు జ్ఞాపకం ఉంది, నేను మర్చిపోలా. చిన్న కామెంట్స్ అయినా కొన్ని నెగిటివ్ పాయింట్లు బ్రెయిన్లోనే ఉంటాయి జయ నాకు. అది అవసరమైనప్పుడు దాన్ని వాడతాను, గుర్తుపెట్టుకుని చెప్తా. అప్పుడు మనం చేసినప్పుడు 4 ఏళ్ళు పూర్తిగా అయింది, నాకు జ్ఞాపకం ఉంది. అప్పుడు ఒక 5-6 కామెంట్లు ఒకళ్ళిద్దరు నాకే పర్సనల్గా పెట్టారు. పిల్లలకి కనుక అలా నేర్పిస్తే వాళ్ళు సెల్ఫిష్గా అయిపోరా. రైట్, మనం డిస్కస్ కూడా చేసుకున్నాం ఆఫ్ కెమెరా కదా. అవును, గుర్తుందా నీకు? గుర్తుంది. పిల్లల్ని సెల్ఫిష్గా అవ్వనివ్వండి. ఆ సెల్ఫిష్నెస్ అయితే ఉన్నదో దాన్ని ఎలాబరేట్ చెయ్యండి. మీరు అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. ఇప్పుడు మీ పిల్లాడిని నేను సెట్ చేయను, నా పిల్లాడిని ఎవ్వరూ సెట్ చేయరు. నా పిల్లాడిని ఎవరు చేసుకోవాలి? అంతే కదా. మీ అబ్బాయో మీ అమ్మాయో మీ చేతిలో ఉండి వాడు తన వస్తువుల పట్ల పొసెసివ్గా, తన విషయం పట్ల పిసినారితనంగా ప్రవర్తిస్తుంటే తన బంధాల పట్ల కూడా వాడు అలా ఉండేలాగా మాట్లాడడం మీకు రావాలి, నేర్పించుకోవాలి, మీరు నేర్చుకోవాలి. అది ఆ రకమైన ఐడియా వేయాలి. ఇప్పుడు మన పిల్లాడు ఉన్నాడు, ఒక 4 ఏళ్ల వాడు ఏం చెప్తే అన్నం తింటాడో మీకు తెలీదు. అది ఏం చెప్తే ఏడు పాపుతాడు, ఏం చేసి 1 నెల పిల్లాడిని కూడా ఎలా ఊపితే వాడికి నిద్ర వస్తుందో మీకు తెలుస్తోందే కదా. వాడు సెల్ఫిష్గానో పొసెసివ్గానో ఉంటే వాడిని మిగిలిన వాటిల్లో సెట్ చేయడం మీకు ఎందుకు రాదు? అదే కదా మనం ఇచ్చే ఐడియా. అవును, ఇప్పుడు మీరు డబ్బులు దాచిపెట్టేలాగా పిల్లల్ని ప్రోత్సహించండి, అలా అయితే పిల్లలు సెల్ఫిష్గా అవుతారు అంటే అలా ఎలా కుదురుతుంది? మీకు డబ్బులు దాచుకోవడం నేర్పాలి మనం, అంతే. ఖర్చు పెట్టేయకుండా కొంత వెనక్కి దాచుకోవటం అనేది అలవాటు చేయాలి. నాదనే ఫీలింగ్ వాడికి నేర్పాలి. ఆ నాదిలో నా అమ్మ, నా నాన్న, మా తమ్ముడు, మా అక్కయ్య, నా కజిన్స్, మై ఫ్యామిలీ అనే దాన్ని మీరు చేర్చగలిగితే, అంటే ముందు మీరు సెల్ఫ్లెస్గా బిహేవ్ చేయాలి. ఓకే, మీ దగ్గర డబ్బులు ఉంటాయి,
భర్తల డబ్బులు వేరు, ఆడాళ్ళ డబ్బులు వేరు. జనరల్గా ఇది నడుస్తూనే ఉంటుంది కదా జయ ఫ్యామిలీలు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నా డబ్బులు నేను చచ్చినా ఇవ్వను లాంటి డైలాగులు మీరు కొట్టారనుకోండి, మా పుట్టింటి డబ్బులు లేదా మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది, నేను సంపాదించినండి నాది అంటే, మీ అబ్బాయి ఏమంటాడు? తల్లి చిలక ఏం పలికితే పిల్ల చిలక అదే పలుకుతుంది. మనం ఏం చెప్పచ్చు అప్పుడు? ఇస్తాను కానీ రీప్లేస్ చేయాలి, ప్రామిస్ చేయి, నీకు కావాలంటే ఇస్తా. ఎవరి డబ్బులు అయితే ఏముంది, అవసరానికి ఉపయోగపడేది డబ్బు, అది నీదైనా నాదైనా. కానీ ఇది నేను పిల్లల కోసం సేవ్ చేశా లేదా పలానా దానికోసం దాచిపెట్టా, నీ అవసరం తీరాక నువ్వు మళ్ళీ దాన్ని ఇక్కడ పెట్టాలి అని మీరు మాట్లాడుకుంటే, సాయిదా పాయిదాగా మీరు వెళ్తే మీ పిల్లలు డబ్బుల పట్ల సెల్ఫిష్గా అవరు. మీ దగ్గర ఆ విధానం ఉండాలి. దయచేసి అమ్మ అది అర్థం చేసుకోండి. ఏ పాయింట్ కోసం ఇది చెప్తున్నామో ఆ కరెక్ట్ పాయింట్ తెలుసుకోండి. పిల్లలు డబ్బుల పట్ల వస్తువుల పట్ల పొసెసివ్గా ఉంటే, మరీ అతిగా ఉంటే కంట్రోల్ చేయండి, కానీ కొంత పొసెసివ్గా ఉండొచ్చు. వాళ్ళకు ఒక నెలకి 100, 200, 500, 100, 200 ఈ రోజుల్లో ఏ మూలకమ్మా, 500, 1000, 2000 ఇస్తాం. ఇచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు సేవ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు అప్పు తీసుకోండి. నీ డబ్బులు నా దగ్గర ఉండే నీకు అవసరమైనప్పుడు ఇస్తానని. పిల్లలు ఏదైనా నేను అది కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా అని ఏమైనా అంటారు, చెప్తారు. చెప్పినప్పుడు సాధారణంగా నో ఉంచుకోండి మీ దగ్గర. అన్నిటికీ ఎస్ వాడి డబ్బులే అనుకోవద్దు. కన్విన్స్ చేయండి, ఇది కొంటే ఒక నెల రోజుల్లో పాత పడిపోతుంది, ఇంకొంచెం పెద్దది వచ్చాక కొనుక్కుంది, కానీ ఆ లోపల నీ డబ్బులు కూడా పెరుగుతాయి, ఇలాంటివి చెప్పచ్చు. పిల్లల ఐస్ క్రీములకి లేదా వాళ్ళ తిండికి వాళ్ళ డబ్బులే ఖర్చు పెట్టుకోవాలని మాత్రం మీరు అనద్దు, అలా అనకూడదు. పిల్లవాడి తిండి తిప్పలు, వాడి ఆట సామాగ్రి అవన్నీ మనమే ఖర్చులు. స్పెషల్ ఖర్చులు ఉంటాయి, మనం కొనము అని వాడికి తెలిసి నా డబ్బులతో నే కొనుక్కుంటా అని వాడు అంటున్నప్పుడు ఆ వస్తువు సరైనదైతే మీరు కొంచెం పట్టు సడలించండి. పిల్లలతో ఎకనామికల్గా ఫ్రెండ్షిప్ ఉంచుకోండి. ఎకానమీలో పిల్లలు మనము స్నేహంగా ఉన్నామా చాలా బాగుంటుంది. సరిగ్గా ఆలోచిస్తే మీకు నేను చెప్తున్న దాంట్లో ఉన్న లొసుగేమిటో పాయింట్ ఏమిటో అర్థమవుతుంది. అంతే. ఈ ఎకనామిక్స్ ఫ్యూచర్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి సెపరేట్గా ఉంచండి. ఎవరైనా ఇస్తూ ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఇస్తారు, గిఫ్ట్లు ఇవ్వడాలు మన పద్ధతులే అవి. వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చినా ఇస్తారు, మనమే ఎవరింటికైనా వెళ్ళినప్పుడైనా ఇస్తారు, లేదా మనమే నెల నెల ఇంత డబ్బు ఇస్తాము. పిల్లలతో కొన్ని పనులు చేయించి డబ్బు ఇచ్చే అలవాటు చేసుకోండి మీరు. అప్పుడు కొంతమంది పిల్లలు అన్నింటినీ డబ్బులతోటే లెక్కెడుతూ ఉంటారు అనుకోండి, పిల్లమోహం చిన్న పిల్లలు కదా, చూసి చూడనట్టు ఊరుకోండి. పని పెంచండి, ఏం పర్వాలా, పనులు పెంచండి. ఫ్యాన్లు తుడిచే, టేబుల్ తుడిచే, అవి తుడిచే, ఇది తుడిచే, అన్ని తుడిచేస్తే 100 రూపాయలు ఇస్తా, ఒక గంటకు 100, ఇలాంటివి పెట్టండి. ఇవన్నీ క్లియర్ చేసి నీట్గా చేసి పెడితే, ఎవరో వస్తున్నారు వాళ్ళ కోసం సర్దాలి, నాకు వంటింట్లో హెల్ప్ చేయాలి, లేదా బజార్ వెళ్ళి ఏదైనా తెచ్చిపెట్టాలి, దీనికి ఇంత అని పెట్టుకోండి. పిల్లలకి పని విలువ అర్థమవుతుంది. డబ్బు విత్ శ్రమ అనుకో, దానికి ఒక వెయిట్ ఉంటుంది. సరిగ్గా ఆలోచించి, ఇక పనికే వాళ్ళని అంకితం మాత్రం చేసేయకండి, కానీ ఇది చెయ్యొచ్చు. ఈ ఎకానమీ పాయింట్ల వల్ల పిల్లలకి జనరల్ వాంటింగ్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి కదా, సాధారణంగా ఉంటాయి. మనకు మరీ ఒకళ్ళు ఇద్దరే పిల్లలు కదా, ఈ వాంటింగ్స్ ఉన్నప్పుడు ప్రతిదానికి ఎస్ 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 వెళ్ళద్దు. అలాగని నో 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 కూడా వెళ్ళకండి. ఓ రెండిటికి ఎస్ చెప్తే ఒక 3-4టికి నోలు చెప్తూ ఉండండి. 4-5 నోలు చెప్పాల్సిన అవసరమే వచ్చిందనుకోండి, వాళ్ళు అడగకుండానే ఎస్కి రెడీగా ఉండండి. మీరు అంటే మిమ్మల్ని కరెక్ట్గా పిల్లలు ఎస్ఎస్ చేసేసేలాంటి స్థితిలోకి మీరు ఉండద్దు. ఏ స్థితిలో ఉన్నప్పుడు అమ్మ ఒప్పేసుకుంటుందో వాడికి అర్థమైపోతే అప్పుడు మిమ్మల్ని ఆ స్థితిలో పెట్టి వాడు ఎస్ చెప్పించేస్తుంటారు. కొంచెం ప్లాన్డ్గా మీరు తెలివిగా ఉంటే పిల్లల్ని ఫైనాన్షియల్ థింగ్స్లో సరిగ్గా ఉంచగలుగుతారు. ఇది ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒక 5-6 ఏళ్ల వయసు నుంచి వాడికి 12-14 దాకా ఈ స్ట్రాటజీ మనం మెయింటైన్ చేస్తే, వాడి 14 నుంచి 19-20 దాకా వాడిని తాను కరెక్ట్గా చేసుకోగలుగుతాడు. అప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టే వయసు, సరదాలు పెరిగిపోతాయి, ఫ్రెండ్స్ వస్తారు, సర్కిల్ పెరుగుతుంది, పార్టీలు. ఒక ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఉంది, ఇప్పుడు సంగతి కాదు ఇది, ఒక 15 ఏళ్ల క్రితం అనుకో, ఎప్పుడు పార్టీలు వాటికి వెళ్తుండేవాళ్ళు. దాని తెలుగు చూసి ఆశ్చర్యపోయాను నేను. తెలుగు వాళ్ళు కాదు, వాళ్ళు కొంచెం నార్త్ ఇండియా వైపు.
ఎప్పుడు మనమే ఎందుకు ఇస్తామంటే పార్టీ ప్రతిసారి ఏడి వీడి ఎవరి డబ్బులు వారి డబ్బులే అంటే మరి తిండే అది కూడా అంతే. పెద్ద పెద్ద ప్లేసులకు వెళ్ళినా 100 ఇప్పుడు పిల్లలంతా తెలివి మీరేరు, అందరూ అలాగే చేసుకుంటారు. తలా ఒక 100-200 వేసుకుంటారు. ప్రతిసారి ఇట ఒక పర్సు పెట్టుకుని వాళ్ళు 8 మందో 9 మందో ఫ్రెండ్స్ బ్యాగుల్లో చిల్లర మిగిలితే ఆ పర్సులోనే వేస్తారట. ఆ పర్సు బాగా రిలయబుల్. ఒకే ఒక్క సనాతని ఫ్రెండ్ ఉందిట, అది బంగారు తల్లి, ఒకళ్ళ రూపాయి తీసుకోదు, చచ్చిన అబద్ధం చెప్పదు. పార్టీలు కూడా నిజమే చెప్తుంది. దాన్ని నమ్మి ఆ పర్సు దాని దగ్గర పెడతారనమాట. ఏదైనా తినాలనిపిస్తే పర్సు బోర్లు ఇచ్చడం అందులోనే లెక్క పెట్టుకుని తినేస్తారు. మళ్ళీ అందరూ వేస్తూ ఉంటారు. ఎప్పటి సంగతో జయ ఇది? 17-18 ఏళ్ల క్రితం సనాతని ఫ్రెండ్ అంటుందన్నమాట అని చెప్పింది నాకు. మేము ఏ పార్టీలు అయినా అంతే, ఎవరైనా డబ్బులు ఇస్తే అందులో నుంచి పార్టీల కోసమని కొంచెం డబ్బులు తీసి పక్కన పెట్టుకుంటాం. ఆడపిల్లలకి ఈ ప్లానింగ్ భలే ఉంటుంది జయ. ఇప్పటికీ నువ్వు కూడా ఒప్పుకుంటావు కదా. మగ పిల్లలకి ఈ ప్లానింగ్ ఉండదు. డబ్బులు ఉంటే అన్ని వాడేస్తారు, మొత్తం జేబులు ఖాళీ చేసి నా దగ్గర ఏం లేవంటారు. 1000-2000 వేస్తే 2000 తినేస్తారు, మొత్తం తినేస్తారు. ప్లానింగ్ ఉన్న మగపిల్లలు కొంచెం తక్కువ ఉంటారు. ఆడ మగ తేడా చూపిస్తున్నాను అనుకోకండమ్మా, నా కొడుకులే ఉన్నారుగా, నాకు తెలుసు సంగతి. వాడేస్తారు మొత్తం. పిల్లలకి అయితే నువ్వు వాడేసావు కాబట్టి ఇంకోసారి నన్ను అడగద్దు, సరే ఈసారి 100 తోటే సర్దుకుంటా అనేలాగా చేయండి. ప్రతిసారి 2000-3000 ఇవ్వాలంటే ఎక్కడిస్తాం? అదే కదా. పైగా తిండికే మొత్తానికి అయిపోతుంది. ప్లాన్డ్గా కనుక మీరు 5-6 ఏళ్ల వయసు నుంచి వాడి డబ్బులు, వాడి ప్లానింగు, వాడికి కావాల్సినవి, వాడికి అక్కర్లేనివి, వాడి ముందు మీరు మాట్లాడే మాటలు, ఇవి కనుక సరిగ్గా చేసుకున్నారంటే తర్వాత జీవితం పర్ఫెక్ట్గా వెళ్తుంది. అంతే అంతే కదా. చాలా బాగుంది రమ్మ గారు, చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. నమస్తే అండి. నమస్తే జయ.